Namaste, welcome to YSC theory class conducted by Swami Vivekananda Yoga Trust, Mancherial, Telangana, India, affiliated from BASA, a part of Esnasa Yoga University, Bangalore. ఈ రోజు మన స్ట్రీమ్ వచ్చేసి స్ట్రీమ్స్ ఆఫ్ యోగాలో థర్డ్ స్ట్రీమ్ వచ్చేసి జ్ఞాన యోగ. జ్ఞాన ఇస్ ద పార్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన యోగ ఇస్ ద పార్ట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన యోగ ఇస్ ద పార్ట్ ఆఫ్ అనాలిసిస్ అంటాము, డిస్క్రిమినేషన్ పవర్ అంటాం. సో కర్మయోగ చూసాము, భక్తి యోగ చూసాము. భక్తి ద్వారా ముక్తిని చేరుకునే ప్రయత్నం నేర్చుకున్నాము. అండ్ కర్మ ద్వారా సకామ కర్మలను చేసుకుంటూ నిష్కామ కర్మలని ఆచరిస్తూ ఎలా అయితే సెల్ఫ్ రియలైజేషన్ అన్నామా, మోక్షం అన్నామా, నిర్వాణం అన్నామా, ఫ్రీడమ్ అన్నామా, సఫరింగ్స్ నుంచి, మిజరీస్ నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడి ముక్తిని సాధించే ప్రయత్నం ఆ రెండు పార్ట్స్ లలో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ థర్డ్ పార్ట్ లో ఏంటంటే జ్ఞాన యోగంలో మనం ఒక గురువుని ఆశ్రయిస్తూ ఒక గురువు ద్వారా గురువు చెప్పినటువంటి ఉపదేశం అంటారా, మీరు ఏమంటారండి, వేదం అంటారా, ఉపనిషత్ అంటారా, భగవద్గీత అంటారా, మీరు ఏదైనా ఒకటి గురువు ద్వారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని మనం ముక్తి వైపుకి ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనుకున్నాం కదండి, దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాం. సో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి జ్ఞాన యోగంలో మనం తీసుకునేది ఏంటంటే ముఖ్యంగా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఆయన చెప్పినటువంటి ఆచరిస్తూ పాటిస్తూ మనం సెల్ఫ్ రియలైజేషన్ కి వెళ్లే ప్రయత్నం చేస్తాం. సో జ్ఞాన యోగ యాక్చువల్ గా మన టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ జ్ఞాన యోగ ఇచ్చారు. మనం ఫస్ట్ కర్మయోగ చెప్పుకొని తర్వాత భక్తి యోగ చెప్పుకున్న తర్వాత జ్ఞాన యోగంకి వచ్చాము. జ్ఞాన యుగంలో పర్టికులర్ గా మనకు ఒక వర్డ్ కనిపిస్తుంది, జీవన ముక్తి అని. మనం సేమ్ ఏదైతే గోల్ అని పెట్టుకున్నామో సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, మోక్షం అన్నా, నిర్వాణం అన్నా, ఆనందమయ కోశ స్థితి అన్నా కూడా అన్ని సేమ్. కానీ జ్ఞానయోగం పర్టికులర్ గా మనకు ఒక వర్డ్ ని ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది, విదేహ ముక్తి, వైదేహ ముక్తి అంటాం. సో విదేహ ముక్తి అంటే ఏంటి అంటే ఫ్రీడమ్ వైల్ లివ్, బ్రతికి ఉండగానే మనకి ఆ ఆనందం అనుకున్నామా, ఆనందమయ కోశ స్థితి అనుకున్నాం చూడండి, అలాంటి స్థితిని మనం అనుభవించగలగాలి. సో చనిపోయిన తర్వాత ఎప్పుడో మోక్షం వచ్చిందా, నాకు ఆనందం వేసిందా, మేము ఫ్రీడమ్ గా ఉన్నామా, మనకు అప్పుడు అసలు స్పృహనే ఉండదు. మనం అసలు ఎక్కడ ఉంటామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. చనిపోయిన తర్వాత నాకు ఈ ముక్తి ఎందుకు, ఈ ఫ్రీడమ్ ఎందుకు, ఈ సఫరింగ్స్ నుంచి, మిజరీస్ నుంచి నేను బయట పడ్డానా పడలేదా, నాకు ఇవన్నీ ఐడియా ఏముండదు. నేను అసలు స్పృహలోనే ఉండను. అలాంటి స్థితి కాకుండా విదేహం అంటే దేహం ఉన్నప్పుడే, దేహం త్యజించిన తర్వాత కాదు, ఈ జీవించి ఉన్నప్పుడే నాకు ఫ్రీడమ్ కావాలి. మరి ఏ విధంగా ఫ్రీడమ్ ఉంటుంది అంటే మళ్ళా మనం సత్సంగాలకు వెళ్తాము, గురువు ద్వారా ఉపదేశాలకు వెళ్తాము. సో ఈ జ్ఞాన యోగంలో మెల్లిమెల్లిగా మనం దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో మరి నేను ఒక గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నాను కదా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, మనం చెప్పుకునే డేటా ఈ స్క్రిప్చర్ అంతా కూడా భగవద్గీత నుంచి తీసుకోబడిందని చెప్పాం కదా. అర్జునుడు ఏ విధంగా అయితే, అంటే అర్జునుడి స్థానంలో మనమే ఉన్నాము, సేమ్ అర్జునుడి కూడా ఇలాంటి ఇబ్బందే వచ్చింది. ఎట్లా అయితే మనము ఈ సఫరింగ్స్, ఇబ్బందులు, మిజరీస్ ఇవన్నీ మనకి ఉన్నాయో, సేమ్ అర్జునుడు కూడా తన కర్తవ్యం చేయడానికి, యుద్ధం చేయడానికి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఎవరు కనిపిస్తారు? చుట్టూ ఉన్న వాళ్ళంతా తన తాత, తన గురువు, తన అన్నయ్యలు, తమ్ములు, నేను వీళ్ళందరితోటి ఎలా యుద్ధం చేయాలి అని ఒక సంశయం అనేది వచ్చినప్పుడు ఆ జగత్తుకే గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆయనకి ఉపదేశం చేస్తారు. ఏం చెప్పారండి? డూ యువర్ డ్యూటీ. మనం కర్మయోగం అందుకే ముందు నేర్చుకున్నాం. కర్మయోగం ఏ విధంగా అంటే ముందు ఎందుకు నేర్చుకున్నామంటే, సో జ్ఞానం ద్వారా నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, ఆ కర్మ ద్వారా ఏదైతే తెలుసుకున్నావో, నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని లోపల నుంచి వెలిగించుకుంటూ కర్మలని చేయాలి. ఏ విధంగా ఒక క్షత్రియుడు ఏ విధంగా అయితే, అంటే నీకు క్షత్రియ ధర్మం మనం చెప్పుకున్నాం, యాజ్ ఎ హౌస్ వైఫ్ గా నువ్వు ఏ ధర్మం చేయాలో నువ్వు ఆ ధర్మం చేయాలి. నువ్వు టీచర్ అయితే నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అలాగే
నువ్వు ఒక క్షత్రియుడు కాబట్టి నీ క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో ఆ క్షత్రియ ధర్మం ఏం చేయాలి? యుద్ధం చేయాలి, ఆ ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి ఇక్కడ నువ్వు కంపల్సరీ యుద్ధాన్ని చేయాలి. చేసిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఏం చేయు, దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏదైనా కానివ్వు, నాకు సమర్పించేసి నాకు సరెండర్ అయిపో. సరెండర్ అయిపోయినప్పుడు ఏం చేస్తాను నేనేం చేస్తాను అంటే, నీకు ఆ సంచిత కర్మ అంటావా, ప్రారంధ కర్మ అంటావా, ఇంకేదైనా కర్మ అంటావా, ఆగామి కర్మ అంటావా, ఇవన్నింటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. జ్ఞానం అనే జ్యోతిని నువ్వు ప్రజ్వలింప చేసుకుంటే, ఏ విధంగా అయితే అగ్ని లోపల కట్టెలుంటే అవి కాలిపోయినప్పుడు బూడిదైపోతాయో, నీవు చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నీ లోపల ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రజ్వలింపజేసుకుంటే, ఆ జ్ఞానం అనే జ్యోతిని, జ్ఞానం అనే అగ్నిని వెలిగింప చేసినప్పుడు, నువ్వు చేసినటువంటి ఆ కర్మలన్నింటినీ నేను అంటే ఎట్లయితే కట్టెలు బూడిదైపోతాయో, నేను అదే విధంగా వాటిని నీకు ఏ ప్రాబ్లం లేకుండా మనం చెప్పుకుంటాం కదండి, ఏవి అంటకుండా నేను నిన్ను అంటే ఆ బంధనాల నుంచి విడిపిస్తాను. నువ్వేం చేయాలి? జ్ఞానం అనేటువంటి ఆ జ్యోతిని, ఆ జ్ఞానం అనేటువంటి నేను చెప్పినటువంటి స్క్రిప్చర్స్, నేను చెప్పినటువంటి బోధల్ని నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు అనుసరించుకుంటూ కర్తవ్య కర్మలని ఆచరించినప్పుడు నీకు ఎలాంటి ఫలితం కూడా దక్కదు. నీకు వచ్చేటువంటి ఫలితం అంతా కూడా నువ్వు నాకు ఆల్రెడీ సమర్పించేస్తావు కాబట్టి నీకు ఎట్లాంటి కర్మలు, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, ఎట్లాంటి సఫరింగ్స్ కూడా ఉండకుండా నేను చూస్తానని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. సేమ్ అలాగే మనము కూడా ఒక గురువుని ఆశ్రయించి, మరి నేను గురువుని ఆశ్రయించి జ్ఞానయోగం ద్వారా ఎలివేట్ అవ్వాలంటే, జ్ఞానయోగంలో నేను నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే 3 స్టెప్స్ ఉంటాయండి. శ్రవణము, మననము, నిధిధ్యాసనం. సో శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. సో ఈ 3 ఏంటంటే స్టేజెస్ ఆఫ్ జ్ఞాన యోగ. సో జ్ఞాన యోగంలో 3 స్టేజెస్ ఉంటాయి: శ్రవణ, మనన, నిధిధ్యాసనం. సో శ్రవణం అంటే ఆల్రెడీ మనం భక్తి యోగం చెప్పినప్పుడు ఆ స్టోరీతో సహా ఒక 3-4 మినిట్స్ చెప్పుకున్నాం. గుర్తుంది కదండి, పరీక్షిత్ మహారాజు గారి స్టోరీ చెప్పుకున్నాము, శ్రవణానికి ఎగ్జాంపుల్ ఇచ్చాము. అండ్ ఇక్కడ శ్రవణం కూడా సేమ్ శ్రవణం. అక్కడ ఎట్లాగైతే భగవంతుని లీలలు అంటారా, భగవంతుని తత్వం అంటారా వింటున్నామో, ఇక్కడ శ్రవణం అంటే కూడా వినడమే. సేమ్ భగవంతుడు అంటే ఏంటి, భగవంతుని తత్వం ఏంటి, ఆయన లీలలేంటి. ఇక్కడ ఏంటి అంటే ఒక గురువుని ఆశ్రయిస్తాము, ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ వినే ప్రయత్నం చేస్తాం, శ్రద్ధగా శ్రవణం చేస్తాం. శ్రవణం తర్వాత సెకండ్ అని ఏంటి అంటే మననం చేయడం. సో మననం చేయడం అంటే రీకాల్ చేసుకోవడం, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఉంది అంటే సో స్ట్రీమ్స్ ఆఫ్ యోగా చెప్పుకుంటున్నాము, స్ట్రీమ్స్ ఆఫ్ యోగాలో 2 స్ట్రీమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు జ్ఞాన యోగా చెప్పుకుంటాము, అండ్ కర్మయోగంలో ఈ విధంగా చెప్పుకున్నాము, భక్తి యోగంలో స్టోరీస్ చెప్పుకున్నాము. కొంతైనా మనకి నెక్స్ట్ క్లాస్ వస్తుంది అంటే ఆ పాస్ట్ క్లాసెస్ ఏవి ఉన్నాయో వాటిని రీకాల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రీకాల్ చేసుకునేటప్పుడు మీరు పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకున్నప్పుడు మీకు గుర్తొస్తుంది, ఓ నేను పూజ చేస్తున్నానంటే నేను సగుణ భక్తిలో ఉన్నాను. సో నేను చెట్టుని పూజిస్తాను, పాముని పూజిస్తాను, అండ్ గాలిని పూజిస్తాను అన్నప్పుడు నేను నిర్గుణ భక్తిలో ఉన్నాను. అండ్ ఈ స్టేజెస్ అన్నింటినీ దాటిపోయి నేను ఎక్కడ ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడని చూసుకుంటున్నానంటే పరభక్తిలో ఉన్నాను. మన స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయో మనం రీకాల్ చేసుకోవడం అంతే. శ్రవణం చేసిన దాన్ని మరి మననం చేసుకుంటూ ఉంటాం. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి నిధిధ్యాసనం. సో వింటాము, విన్నదాన్ని రీకాల్ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటూ దీన్ని మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నిధిధ్యాసన అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాము, ఎక్స్పీరియన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. సో శ్రవణం తర్వాత మననం తర్వాత నిధిధ్యాసనం. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గోర్లు కొరకొద్దు అని పిల్లలకు చెప్తాము, మనకి తెలుసు. మననం కూడా చేస్తాం, రే గోర్లు కొరకకురా, నేను కూడా చెప్పుకుంటూ ఉంటాను పెట్టేటప్పుడు గోర్లు కొరకద్దు. కానీ నిధిధ్యాసనం టైంకి వచ్చేసరికి మర్చిపోతాము. సింపుల్ ఎగ్జాంపుల్. సో శ్రవణం చేస్తాము, ఆ సత్సంగాలకు వెళ్తాము, ఆ ప్రవచనాలు వింటారు, వేదం వింటారు, ఉపనిషత్ వింటారు, భగవద్గీత చదువుతారు, భగవద్గీత వింటారు. కానీ ఫాలో అయ్యే టైంకి వచ్చేసరికి
అది విన్నది ఎక్కడ పోయిందో తెలియదు, అసలు ఫాలో అవ్వడం కాదు కదా, గుర్తు కూడా ఉండదు, కనీసం రీకాల్ కూడా చేసుకోము. సో అట్లా కాకుండా మెడిటేట్ అవ్వండి. ఏది వింటారో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీ లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు అప్పుడు జ్ఞానయోగం ద్వారా, అంటే మీ లోపల ఉన్నటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగిపోయి మీరు జ్ఞానయోగం ద్వారా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో మెడిటేట్ చేయమంటున్నారు, లైక్ మెడిటేషన్ లాగానే ఉంటుందా నిధిధ్యాసనం అంటే? మెడిటేషన్ లా కంప్లీట్ 100% మెడిటేషన్ లాగా ఉండదు. దీన్ని కాంటెంప్లేషన్ అంటాము. మెడిటేషన్ లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఉంటాము, జీవుడు ఉంటాడు, దేవుడు వేరు, జీవుడు వేరు. అంటే మనం సగుణాన్ని మాత్రమే మెడిటేట్ చేస్తాం. నేను వేరు, కళ్ళు మూసుకుంటాను, కూర్చుంటాను, ఒక కృష్ణ విగ్రహాన్ని మనం మైండ్ లో తలుచుకుంటూ ఒక కృష్ణ విగ్రహాన్ని ఊహించుకుంటూ మెడిటేట్ చేస్తాం. లేదంటే రాముడి విగ్రహం, లేదంటే అమ్మవారి విగ్రహం, లేదంటే ఓంకారాన్ని, ఏదో ఒక్కదాన్ని మైండ్ లో కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసుకుంటూ ఉంటాం. జీవుడు వేరు, దేవుడు వేరే అనే కాన్సెప్ట్ లో ఒక్కొక్కసారి మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అలా ఏమీ ఉండదు. జీవుడు వేరు కాదు, చేసేది చేయబడేది వేరు కాకుండా ఒకే పద్ధతిలో ఉంటుంది. కాంటెంప్లేషన్ అంటాము. మీరు ఇంత డెప్త్ గుర్తు పెట్టుకోకపోయినా నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఆచరించడం అంతే. విన్నదాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేసే ప్రయత్నం చేయడమే నిధిధ్యాసనం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సరే అండి, మీరు నిధిధ్యాసనం చేయమంటున్నారు, గురువు అంటున్నారు కదా, అసలు గురువు అంటే ఎలా ఉంది? నన్ను వెళ్ళమంటున్నారు ఒక గురువు దగ్గరికి, అక్కడ శ్రవణం చేయమంటున్నారు, మననం చేయమంటున్నారు, నిధిధ్యాసనం చేయమంటున్నారు కదా. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ రియల్ గురు? ఇప్పుడున్న అందరూ ఎవరిని పడితే వాళ్ళని గురువులు అట్లా ఇట్లా అంటున్నారు. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ ఉపదేశం నేర్చుకోమంటారు, సత్సంగం నేర్చుకోమంటారు, ప్రవచనం వినమంటారు అంటే, సో అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానానికి మనల్ని తీసుకెళ్లి జ్ఞానం వైపుకి నడిపించేటువంటి వాళ్ళే గురువు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ సాక్షురం మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నీ లోపలే ఉంది, అజ్ఞానం ఎక్కడో లేదు. మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆ ప్రవచనం చెప్తారా, 4 మంచి మాటలు చెప్తారా, వారు ఏదైతే చెప్తారో మనల్ని మార్గదర్శకం చేస్తూ మనల్ని ఉద్ధరించబడే ఉపదేశాలు చేసిన వారిని గురువులు అంటారు. అండ్ ఇంకా భుక్తిని ఇవ్వాలి, ముక్తిని ఇవ్వాలి. వాళ్ళు చెప్పేటువంటి ఆ ప్రవచనం అంటారా, మీరు వాటిని ఏమైనా అనండి, శ్లోకాలు అంటారా, మీకు ఏం కలగాలండి? భుక్తి కలగాలి, ముక్తి కలగాలి. భుక్తి ముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురవే నమః అంటాం. అందరినీ కాదు. అంటే ఏంటి మేడం, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, నా తల్లిని గురువు అంటారు, నా తండ్రిని గురువు అన్నారు, మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మా టీచర్స్ ని కూడా నేను గురువు అని అన్నారు. ఇప్పుడు మీరు అకార్డింగ్ టు శాస్త్ర గురువు అంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి అంటున్నారంటే, అకార్డింగ్ టు శాస్త్ర గురువు అంటే ఇవన్నీ క్వాలిటీస్ చెప్పాము. కానీ ఇన్ జనరల్ మీనింగ్ లో గురుత్వం అంటే గురు శబ్దానికి పెద్దరికం అని అర్థం. మనం పుట్టినప్పటి నుంచి మనకు నేర్పించి, మనకు తినిపించి, మనకు పాఠాలు చెప్పి మనల్ని మార్గదర్శకం చేసిన వాళ్ళందరినీ గురువులనే అన్నారు. కానీ వాళ్ళందరినీ గురువులు అనొచ్చు. అకార్డింగ్ టు శాస్త్ర పర్టికులర్ గా ఒకరిని గురువు అనాలి అంటే ఈ క్వాలిటీస్ కంపల్సరీ. వేదం నేర్చుకుని ఉండాలి ఆ గురువు, నిన్ను ఉద్ధరించబడేంతగా అతని మాటలు అంటావా, అతని ప్రవచనాలు అంటావా, నిన్ను భగవంతుడి తత్వాన్ని తెలుసుకునేంతగా ప్రేరేపితం చేయాలి, అంతగా మార్గదర్శకం చేస్తూ నీకు భుక్తిని ముక్తిని రెండింటిని ప్రసాదించే అటువంటి వాళ్ళని గురువులు అనండి. జనరల్ మీనింగ్ లో మీరు నేర్చుకున్నటువంటి, అంటే చిన్నప్పుడు స్కూల్లోనో యూనివర్సిటీస్ లోనో మీకు చెప్పినటువంటి ప్రొఫెసర్స్ అందరినీ మనం గురువులు గురువులు అంటూ ఉంటాము. సో అది జనరల్ వర్డ్ అయిపోయింది. అది కాకుండా అకార్డింగ్ టు శాస్త్ర ఇది గురువు. అండ్ గురువు అంటే గురు ఈజ్ వన్ హూ రిప్రజెంట్ గాడ్ టు యూ. గురు ఈజ్ వన్ హూ రిప్రజెంటింగ్ యూ టు గాడ్. ఇదే యాక్చువల్ గా గురువు అంటే మీనింగ్. సో నిన్ను భగవంతుణ్ణి కలిపే ప్రయత్నం చేసేటువంటి వాడు గురువు. అసలు నీకు భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడు, ఈయన భగవంతుడు అని చెప్పేటువంటి వాడు, ఇదే భగవత్ తత్వం అని నేర్పించేటువంటి వాడు. అర్థమైంది కదండి? గురు ఈజ్ వన్
who represent God to you. Guru is one who representing you to God. మనం చిన్నప్పుడు యాడ్ లో వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఆ భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనటువంటిది అంబిక అగరబత్తి అని మనం వినేవాళ్ళం. సో భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది అంబిక అగరబత్తి కాదు. భగవంతుణ్ణి భక్తుణ్ణి ఇద్దరిని ఏమంటారండి, అనుసంధానం చేయడమే కాకుండా భగవత్ తత్వాన్ని నీకు లైవ్ లో చూపించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు గురువు. ఆ గురువు కబీర్ దాస్ ది ఒక దోహా ఉంటుంది, మనం స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నాము. కబీర్ దాస్ ఏం చెప్తారంటే, నాకు ఒక పక్కన భగవంతుడు, ఒక పక్కన నాకు విద్య నేర్పినటువంటి గురువు ఇద్దరు ఉంటే, ముందు నేను నా గురువుకి నమస్కారం చేసిన తర్వాత భగవంతునికి నమస్కారం చేస్తాను అంట. సో మరి ఎందుకండి మీరు కావాల్సిందే మీకు భగవంతుడు కదా. ఆ ఫైనల్ కాన్షియస్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ పరమాత్మ ఏదైతే ఉందో నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పరమాత్మను వదిలేసి నా గురువుకి ఎందుకు నమస్కారం చేస్తానని చెప్తున్నావు అంటే, అసలు ఆయన పరమాత్మ, ఆ పరమాత్మ అనేటువంటి వాడు అలా ఉంటాడని నాకు చెప్పిందే నా గురువు. కాబట్టి ఫస్ట్ నేను నా గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత నేను ఆ పరమాత్మకి నమస్కారం చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. ఇది గురువు యొక్క అంటే క్వాలిటీస్. మన దాంట్లో ఎలిజిబిలిటీస్ అని ఇచ్చారు, మనం గురువుకి ఎలిజిబిలిటీస్ అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మన గురువు గారు ఎలా ఉండాలి అనేది ఇది ఒక్కటి జస్ట్ మనం క్వాలిటీస్ అంటే సరిపోతుంది. సో మరి గురువుకే క్వాలిటీస్ ఇట్లా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. మరి వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ స్టూడెంట్? నేను జ్ఞానయోగం ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను అంటే, నేను గురువు ఇలా ఉండాలి అనుకుంటున్నాను, శాస్త్రం చదివినటువంటి గురువు నన్ను ఉద్ధరించేటువంటి గురువు కావాలి అనుకున్నప్పుడు మరి నేను యాజ్ ఎ స్టూడెంట్ గా నేను ఎలా ఉండాలి? స్టూడెంట్ యొక్క లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్? ఫస్ట్ జ్ఞానివి తర్వాత అవుతావు, ఫస్ట్ ఏం కావాలి? స్టూడెంట్వి కావాలి. కాబట్టి స్టూడెంట్ కి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ముందుగా ఉండవలసింది శ్రద్ధ. శ్రద్ధ ఉండాలి. చెప్పేటువంటి గురువు పైన శ్రద్ధ, శాస్త్రం పైన శ్రద్ధ. ఈ రెండింటి పైన శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి విద్య అనేది వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే శ్రీయం. శ్రీయం అంటే డబ్బులు. మీకు శ్రద్ధ ఉంటేనే మనీ వస్తుంది, శ్రద్ధ ఉంటేనే విద్య వస్తుంది, శ్రద్ధ ఉంటేనే ఏ పనైనా వస్తుంది. శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఈగో లేకుండా భగవంతుడికి ఏ విధంగా అయితే సేవ చేస్తావో అలా నీవు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి సేవ చేసే అంతగా, అంటే ఆయనకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయే అటువంటి ఆ ఫీలింగ్ అనేది ఉండాలి. సో మనం సేవ అంటే కర్మయోగం టైంలో చెప్పుకున్నాం, గురువుకి గాని భగవంతుడికి గాని చేసేటువంటి దాన్ని సేవ అంటాం. సో అలాంటి సేవా భావంతో కంప్లీట్ గా నువ్వు గురువుకి సరెండర్ అయిపోయి నీ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని తీసేసి శ్రద్ధగా శ్రవణం చేయాలి. అది ఒక స్టూడెంట్ యొక్క లక్షణం. మరి అలా శ్రద్ధగా శ్రవణం చేస్తూ గురు వాక్యాన్ని భగవంతుడి వాక్యంగా అనువదించుకుని స్వయంగా భగవంతుడే నాకు ఇవి చెప్పాడు, నేను పాటించాలి అని నిధిధ్యాసనం చేసినప్పుడు అండ్ స్థిత ప్రజ్ఞత లక్షణాలని అలవర్చుకుంటూ ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే త్రిగుణాస్ ఉంటాయి కదా, ఆ త్రిగుణాస్ లో మనం తమసికం నుంచి రాజసికంకి, రాజసికం నుంచి సాత్విక గుణాలకి ఎదిగినప్పుడు స్టూడెంట్ గా ఉన్నటువంటి మనం జ్ఞాని అవుతాం. సో స్టూడెంట్ గా ఫస్ట్ స్టార్ట్ చేసాం మనం. స్టూడెంట్ గా స్టార్ట్ చేసిన మనం జ్ఞాని ఏ విధంగా అయ్యామండి? గురువు చెప్పినటువంటి శ్రవణం చేసుకున్నటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాక్షాత్ భగవంతుడు అంటావా, నీకు ఆ పరమాత్మ అంటావా, సూపర్ కాన్షియస్ స్టేట్ అంటావా, ఆయననే నాకు చెప్పాడు అని గురు వాక్యాన్ని భగవంతుడి వాక్యంగా స్వీకరిస్తూ స్థిత ప్రజ్ఞత లక్షణాలు అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాము సమత్వం యోగ ఉచ్యతే అని. కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, సుఖాల్లో ఉన్నా ఒకే రకంగా ఉండేటువంటి పద్ధతిని స్థిత ప్రజ్ఞత అంట. మళ్ళీ స్థిత ప్రజ్ఞత లక్షణాలు అంటే మనం డెప్త్ మళ్ళీ ఒక స్టోరీ, ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ అవుతుంది. సో మీకు జస్ట్ జ్ఞాని అవ్వాలంటే స్థిత ప్రజ్ఞత లక్షణాలు ఉండాలి, గురువు చెప్పిన మాటలు వినాలి, ఆ శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేస్తూ నిధిధ్యాసనంకి వచ్చి ఆ త్రిగుణాస్ లో ఫస్ట్ ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఫైనల్
ఆ స్టేజ్ కి వెళ్ళి అక్కడ నుంచి బియాండ్ ద గుణాస్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే సాత్వికంలో ఉండొద్దు, రాజసికంలో ఉండొద్దు, తామసికంలో ఉండొద్దు. ఈ మూడింటి నుంచి బియాండ్ ద గుణాస్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను బియాండ్ ద గుణాస్ ఎట్లా అవుతాను అంటే, మనం ఏదైతే ఆత్మ పరమాత్మతో కలవడం అదంతా చెప్పుకున్నాం చూడండి, ఆ సూపర్ కాన్షియస్ స్టేట్, ఆ ఫైనల్ స్టేట్ కి రావడాన్ని ఆ త్రిగుణాస్ నుంచి, ఆ త్రిగుణాస్ బియాండ్ ద త్రిగుణాస్ అంటాం. ఆ స్టేట్ కి చేరుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని జ్ఞాని అంటారు. అప్పుడు మనం జ్ఞానయోగం ద్వారా మనం ఏదైతే సెల్ఫ్ రియలైజేషన్ కావాలనుకుంటున్నామో, విదేహ ముక్తి కావాలనుకుంటున్నామో, మనకు అప్పుడు అది అక్కడ లభిస్తుంది. సో ఇదంతా ఓకే. జ్ఞానయోగంలో ఇంకేం చెప్పుకున్నామండి? జ్ఞానయోగ ఇస్ ద పాత్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పవర్ అన్నాను. జ్ఞానయోగ ఇస్ ద పాత్ ఆఫ్ అనాలిసిస్ అని కూడా అన్నాం. మరి మనం దేన్ని అనాలిసిస్ చేయాలి? డిస్క్రిమినేషన్ పవర్, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి ఉంది, ఫ్రీ విల్ ఉంది. ఇవన్నీ మనం ఎలా ఉపయోగించుకోవాలి? అసలు నేను తెలుసుకోవాల్సింది ఏంటి? డైమెన్షన్స్ ఆఫ్ రియాలిటీ అని ఇచ్చారు. నిజం అనేది ఏంటి? దాన్ని నేను ఏ విధంగా తెలుసుకోవాలి? సో మనం అనేటువంటి వాళ్ళం పంచభూతాలతోటి మన శరీరం నిర్మించబడింది. మనం అన్నమయ కోశ, ప్రాణమయ కోశ ఈ థియరీ క్లాస్ చెప్పుకున్నప్పుడు మన శరీరం ఎట్లా వచ్చిందండి? పంచభూతాలు ఎట్లాగైతే ఉన్నాయో ఆ పంచభూతాల నుంచి మన ఈ ఫిజికల్ బాడీ అనేది ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఫిజికల్ బాడీ, నేను మాట్లాడుతున్నాను, కదులుతున్నాను, క్లాస్ చెప్తున్నాను, వింటున్నాను, శ్రవణం చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను, ఈ మూమెంట్ చేస్తున్నాను కదా. ఇవన్నీ చేయడానికి నాకు అంటే ఎలా చేస్తున్నాను నేను? నా లోపల ఉండేటువంటిది ఏంటి? నా లోపల ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్నే నేను ఆత్మ అంట. సో ఒక ఎగ్జాంపుల్ గా, నేను నా ఫిజికల్ బాడీ ఉంది, 5 ఎలిమెంట్స్ తో నిర్మించబడినటువంటి ఈ శరీరం ఉంది. నా పక్కన కూడా సేమ్ ఒక ఫిజికల్ బాడీ ఉంది, కాకపోతే ఒక చనిపోయిన శరీరం ఉంది. ఒక డెడ్ బాడీ ఉందండి నా పక్కన. నేను ఉన్నాను, నా పక్కన ఒక డెడ్ బాడీ ఉంది. సేమ్ నాకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. సేమ్ దానికి కూడా కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు అన్ని పార్ట్స్ కరెక్ట్ గా దానికి ఉన్నాయి, నాకు ఉన్నాయి. మరి దానికి నాకు తేడా ఏంటి? నా లోపల మూమెంట్ ఉంది, నేను మాట్లాడగలుగుతున్నా, నేను చలనం చెయ్యగలుగుతున్నా, అక్కడ చలనం అనేది లేదు. సో అంటే చేతన శక్తి, నన్ను కదిలించడానికి ఉపయోగపడేటువంటి చేతనా శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడ నా ఫిజికల్ బాడీలో నా లోపల ఉంది, అక్కడ డెడ్ బాడీలో లేదు. సో దీన్ని చేతనా శక్తి, దీన్నే ఏమంటామంటే ఆత్మ అంటాం. సో ఆత్మ అనేది పరమాత్మతో కలవాలి, కలపడమే యోగం అని నేర్చుకున్నాం. కానీ అసలు ఆత్మ అంటే ఏంటి అంటే, నీ లోపల ఉండి నిన్ను నడవడానికి, నడిపించడానికి, మాట్లాడడానికి ఏదైతే ఆ ఎనర్జీని ఇస్తుందో దాన్ని ఆత్మ అంట. సో మరి ఆత్మ లోపల ఉంది, ఆ చనిపోయిన వ్యక్తిలో లేదు అని చెప్తున్నాను. మరి అక్కడ ఆ వ్యక్తిలో కూడా అంతకుముందు చేతనా శక్తి ఉండేది కదా. మరి అక్కడ ఉన్నటువంటి చేతనా శక్తి ఏమైంది? సో అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఏమైంది అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం డైలీ ఒకే డ్రెస్ వేసుకుంటామా? వేసుకోం కదా. సో ఈ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నేను స్నానం చేసిన తర్వాత రేపు ఇంకొక కొత్త డ్రెస్ వేసుకుంటా. సో సేమ్ ఎట్లా అయితే మనం ఒక డ్రెస్ నుంచి ఇంకొక డ్రెస్ కి మారిపోతున్నామో, ఆత్మ కూడా ఈ ఫిజికల్ బాడీ చనిపోయిన తర్వాత దీంట్లో నుంచి ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో ఎలాగైతే ఆ డ్రెస్ ని ఎట్లా అయితే ఈజీగా చేంజ్ చేసుకుంటామో, అక్కడ కూడా చేతనా శక్తి, ఆ ఆత్మ అనేది ఆ ఫిజికల్ బాడీని వదిలేసి, ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. మీరు భగవద్గీతలో సో మనకి ఇచ్చారు సెకండ్ చాప్టర్ లో 23rd శ్లోక, నైనం చిందం దిశస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి పారుత. సో అంటే ఆ చనిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆత్మకి మరణం లేదు, మనకి మాత్రమే మరణం అనేది ఉంది. ఆత్మ అనేది ఎప్పుడూ శాశ్వతంగా, సత్యంగా, అది ఎప్పుడు కూడా ఏమంటారండి, ఎటర్నల్ గా ఉంటుంది. ఎప్పుడు అది జీవించే ఉంటుంది, అది సర్వవ్యాప్తమై ఉంటుంది, అది ఎప్పుడు ఎల్లప్పుడూ సనాతనంగా ఉంటుంది.
సో మనమే పోతున్నాము, మనమే పుడుతున్నాము. సో ఇక్కడ ఉందండి, నేను నా ఫిజికల్ బాడీని కొట్టాను, గిల్లాను, నా ఆత్మకి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇక్కడ గిల్లడం వల్ల నా ఫిజికల్ బాడీకి నాకు ప్రాబ్లం వచ్చింది, అంతేగాని నా లోపల ఉన్నటువంటి దానికి ఏం లేదు. సో అలాగే నేను చనిపోయాను, నేను పోతే నాకేం ప్రాబ్లం ఉండదు. నా ఆత్మ ఏం చేస్తుంది, ఇంకొక కొత్త డ్రెస్ ని ఎట్లాగైతే వేసుకుంటామో సో అలాగే ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. మీరు భగవద్గీత ఓపెన్ చేస్తే మీకు ఆ జనన మరణ చక్రం అనేది ఒక ఒక ఏమంటారండి, అది పోస్టర్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఒక బేబీ ఉంటారు, బేబీ నుంచి కొంచెం ఆ ఎదిగినటువంటి యువకుని చూపిస్తారు, అక్కడ నుంచి ముసలివాడిని చూపిస్తారు, మరీ ముసలివాడు అయిపోయి వాడు అస్థి పంజరం లాగా అయిపోతాడు, అక్కడ నుంచి చనిపోతాం. చనిపోయిన తర్వాత దాంట్లోంచి ఒక జ్యోతి లాగా ఆత్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక లిటిల్ బేబీలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా ఈ చక్రం నడుస్తా ఉంటది, పుడతా ఉంటాము, చనిపోతా ఉంటాము. సో ఇదంతా కూడా రియాలిటీ. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఆ పరమాత్మ ఇచ్చినటువంటిదే. మనం టూల్స్ మాత్రమే, మనం ఏమంటారండి, పరికరాలం మాత్రమే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటే అందరిలోనూ ఈ ఆత్మ ఉంది. అసలు ఆత్మ అనేది చనిపోయేది కాదు, అది ఎప్పుడు శాశ్వతంగా, సత్యంగా, ఎటర్నల్ గా ఉండేది ఆత్మ అనేటువంటి ఒక రియాలిటీని ఎందుకు నేర్చుకుంటున్నాం, ఇంతవరకు ఇవన్నీ చెప్పలేదు కదా అంటే, సో నీకు డిస్క్రిమినేషన్ పవర్, నీకు జ్ఞానయోగం ద్వారా ఎలివేట్ అవ్వాలి అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ని నువ్వు వెలికి తీసి బయటికి తీసి రియాలిటీ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఏ విధంగా ఉద్ధరించబడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ లైక్ చేంజింగ్ డ్రెస్ బై థ్రోయింగ్ ద ఓల్డ్ వన్స్ అండ్ వేరింగ్ ద న్యూ వన్స్ అయితే చేస్తామో అట్లాగే ఆత్మ అనేది అలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చెప్తున్నాం కదా, మరి జ్ఞానయోగం చెప్పాము, ఇవన్నీ చెప్పాము, మరి ఎందుకు మనిషి ఉద్ధరించబడట్లేదు? తెలుసా అండి, నాకు శ్రవణం చేయాలని తెలుసు, మననం చేయాలని తెలుసు, నిధిధ్యాసనం చేయాలని కూడా తెలుసు. మరి నేను ఎందుకు జ్ఞానయోగం అంటారా, కర్మయోగం అంటారా, ఏదో ఒక దాంట్లో నేను ఎందుకు ఎలివేట్ అవ్వలేకపోతున్నాను, నా సెల్ఫ్ రియలైజేషన్ ని నేను ఎందుకు చేరుకోలేకపోతున్నాను అంటే, సో ప్రతి మనిషిలో ఉండేటువంటి 6 ఎనిమీస్, అరిషట్ వర్గాల కారణంగా మనిషి ఎదగలేకపోతున్నాడు. సో మరి ఎదగాలంటే ఏం చేయాలి అంటే టూల్స్ ఆఫ్ గ్రోత్ ఇచ్చారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి. సో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము ఇవన్నీ ఉండడం వల్ల మనిషి ఎదగలేకపోతున్నారు. సో ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ప్రాపంచికమైనటువంటి సుఖాల కోసం, ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం మనం పరిగెడుతూ ఉంటాం. సో కోరికలు అనేవి చిన్న కోరిక నుంచి మొదలు పెడితే మన ఇంద్రియాలు, మనం నేర్చుకున్నాం కదండి, ఒక చిన్న పువ్వును చూసిన మన కన్ను అది ఎవరిది అన్న విచక్షణ ఉండదు, అది ఎవరి గార్డెన్ లో ఉంది అన్న విచక్షణ కూడా ఉండకుండా నాకు అది కావాలి అనే కోరిక ఎట్లయితే మనసులో జనిస్తుందో, సో అలాంటి ప్రాపంచిక విషయాలని మనం చూసినప్పుడు మనిషి యొక్క మనస్సు దానికి, ఆ ప్రాపంచిక విషయాలకి అట్రాక్ట్ అయిపోయి కోరికలన్నింటినీ ఏమంటారండి తగ్గించుకోవడం కాకుండా ఈ కోరికల మనసులో జనించడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయంటే, ఫస్ట్ కోరిక, ఇంద్రియాల నుంచి కోరిక అనేది పుడుతుంది. కోరిక నెరవేరితే కోపం ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. సో కోపం నుంచి నీకు ఏదైతే కోరిక కావాలో ఆ ఇంటెన్స్ డిజైర్ ఏమైపోద్ది అంటే మోహంగా మారిపోతుంది. అంటే నేను ఏదైతే కావాలనుకున్నానో అది నాకు దక్కకపోతే ఇంకా నేను జీవించి ఉండడమే వేస్ట్, నేను బతకలేను, అది లేకపోతే నేను ఉండలేను, అంతటి మోహం వస్తుంది. సో మోహం ఎక్కువ అయిపోతా ఉంటది. కామము, క్రోధము, లోభము, మోహం తర్వాత మదము, మాశ్చర్యము, దీని తర్వాత ఏమైపోతుందంటే బుద్ధి అనేది నశించిపోతుంది. మనం ఏం చేస్తున్నామో మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. అది రైటా రాంగా, అసలు ఈ వర్క్ నేను చెయ్యొచ్చా చేయకూడదా, ఇది తప్ప రైటా అనే ఆలోచన అనేది ఉండదు. సో ఆలోచన లేకుండా ఏ పని చేసినా కూడా మనం ఖచ్చితంగా అంటే మనం చేసిన పని వల్ల
మనకి ఇబ్బందులు కలుగుతా ఉంటాయి, మనం నాశనం అవుతూ ఉంటాం, కానీ మనం ఎదుగుదల అనేది ఉండదు. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనం ఇట్లా మరి ఒక శ్లోకం చెప్పుకుంటే కష్టం కానీ అర్థం అవ్వదు. సో ఫస్ట్ మనం కాలేజ్ డేస్ లో ఉన్నాము, లేదంటే ఇంకెవరైనా కాలేజ్ డేస్ లో ఉన్నారు. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి. సో ఈ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు ఒకరొకరు చూసుకున్నప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వల్ల గాని, అట్రాక్షన్ వల్ల గాని ఫ్రెండ్స్ అవ్వాలన్న కోరిక వస్తుంది ఫస్ట్. కలిసి మాట్లాడుకోవాలని, కలిసి తిరగాలని, ఫ్రెండ్షిప్ చేయాలని. ఫస్ట్ ఏం చేస్తాము? ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నాడు, అబ్బాయి బాగుంది, ఈ సేట్ సంథింగ్ ఏదో ఒకటి అబ్బాయి అమ్మాయి కలవాలనుకుంటారు, కలుసుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. సో ఫ్రెండ్స్ నుంచి మాట్లాడుకుంటూ ఆ కోరిక ఏమైపోతుంది అంటే రోజు అమ్మాయితో మాట్లాడాలి, రోజు అమ్మాయిని కలవాలి, రోజు అమ్మాయితో మాట్లాడుతూ ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి, పార్క్ కి వెళ్ళాలి, టెంపుల్ కి వెళ్ళాలి. సో ఇలాంటి ఆలోచనలు అన్ని వస్తా ఉంటాయి. మెల్లిమెల్లిగా కోరిక ఏమైపోతుంది, కామం ఏమైపోతుంది, మెల్లిమెల్లిగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఇంకా సక్సెస్ అయిపోతే ప్రాబ్లం ఏముండదు, ఈ కథ అయిపోతుంది. సో మరి అమ్మాయి ఏమంటారండి, ఇవన్నీ కుదరదు, నేను చదువుకోవాలి, సంథింగ్ నాకు నువ్వంటే నచ్చలేదు, ఇలాంటివి ఏదైనా డిస్కషన్ జరిగి అమ్మాయి నో చెప్పింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, కోపం నుంచి క్రోధం వస్తుంది. ఏమంటారంటే ఆ క్రోధం, ఎంత క్రోధం వస్తుందంటే నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు, అట్లాంటి ఆలోచనలు మనం సినిమాలలో చూస్తుంటాం. కోపం నుంచి క్రోధం పెరిగిపోతుంది, క్రోధం నుంచి మోహం వస్తుంది. నేను అమ్మాయి లేకపోతే జీవించలేను. సో నీకు ఇన్ని సంవత్సరాల నుంచి 20 ఏండ్ల నుంచి 22 ఏండ్ల నుంచి ఫీజులు కట్టిన అమ్మా నాన్న గుర్తుండరు, ఆ బాక్సులు పెట్టిన తల్లి గుర్తుండదు, కష్టపడి సంపాదించి నీకు ఫీజు కడుతున్న మీ నాన్న, చదువు చెప్తున్న మీ గురువు గారు ఎవ్వరూ గుర్తుండరు. సో అక్కడ అమ్మాయి ఆ మోహం పెరిగిపోతుంది. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అన్నంతటి మోహం. సో దాని వల్ల మీరు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించి చెప్పాను కదండి, అమ్మాయి లేకపోతే నేను లేను, లేదు అంటే నాకు అమ్మాయి దక్కకపోతే ఇంకెవరికి దక్కదు. ఏం చేస్తారు? చంపడాలు, లేదంటే సూసైడ్ చేసుకోవడాలు, లేదంటే యాసిడ్ దాడులు చేయడము, ఏదో ఒక క్రూయల్ పని చేస్తాం. చిన్న కోరిక ఇక్కడ నుంచి ఎంత సివియర్ అటాక్ కి అంత అంత ఇబ్బందిని తీసుకొచ్చింది చూడండి. అంత ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో, చాక్లెట్ అడిగాడు వాడు, కొనిచ్చారు అనుకోండి, డ్రెస్ అడిగాడు వాడు, కొనిచ్చాడు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. చాక్లెట్ కొనివ్వలేదు, ఆ రోడ్డా చూడడు, వాడు పక్కిల్లా చూడడు, అక్కడ పడుకొని ఏడ్చి మన పరువు తీసి వాడు గగ్గోలు పెట్టి నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, ఆ ఐస్ క్రీమ్ లేకపోతే ఇప్పుడు నేను ఇంటికి రానంటాడు. అంతటి మోహం పెరిగిపోతుంది దాని మీద. సో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అది ఎవరిల్లు చూడడు, ఎక్కడ ఉన్నాడు చూడడు, రోడ్ పైన ఉన్నాడో చూడడు, వాడు ఏడవాలి, వాడు సాధించాలి, చాక్లెట్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా అమ్మాయి విషయంలో ఏమవుతుంది, ఆ విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతారు. యాసిడ్ పోస్తాడా, వాడు చేస్తాడా, అమ్మాయిని చంపుతాడా, ఏదో ఒక బుద్ధి లేని పని, మనం నాశనం అయ్యేటువంటి పనిని ఖచ్చితంగా అక్కడ ఆ కోపం వల్ల జరుగుతుంది. 100% ఇట్లాంటి మనం పేపర్లలో, టీవీలలో రోజు చూస్తూ ఉంటాం. సో అప్పుడు మీరు అంటారు, అది కాదండి, ఏదో వాడు 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి వాడు అట్లా చేశాడు, కానీ అందరూ అట్లా ఎందుకు చేస్తారు, అందరికి ఎందుకు కోపం వస్తుంది, అందరికి ఎందుకు లోభం వస్తుంది, అందరికి అట్లా మోహం ఎందుకు వస్తుంది అంటే, సో మనం ఫస్ట్ కేటగిరీలో చెప్పుకున్నాము, అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసింది, ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసింది, వాడితో వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అనుకుంటే, సో ఇక్కడ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండి వెళ్ళిపోయినప్పుడు పేరెంట్స్ ఉంటారు, అమ్మాయి తల్లిదండ్రుల, అబ్బాయి తల్లిదండ్రులు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పరువు హత్యలు చేయట్లేదా? సో వీళ్ళకి కూడా కోపం వస్తుంది. వీళ్ళకి కూడా 20 ఇయర్స్ నుంచి పెంచినటువంటి నా కూతురు, 20 ఇయర్స్ నుంచి పెంచినటువంటి నా కొడుకు నన్ను వదిలేసి మమ్మల్ని కాదని ఇప్పుడు వచ్చిన అమ్మాయి కోసం వెళ్ళిపోయిండు. సో అదర్ క్యాస్ట్ అనో, అదర్ రిలీజన్ అనో, ఇంకేదో అనో, సో మేము మా పరువు పోయిందని చూస్తాం కదండి. పరువు హత్యలు కూడా చేస్తా ఉంటారు. మరి చేసేది ఎవరు? కన్న తల్లిదండ్రులే. ఆ పోయింది ఎవరు? కన్న కూతురా, కన్న కొడుక. సో ఇంతటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఇంతటి సీరియస్నెస్ వచ్చేస్తుంది. చిన్న కోపం, చిన్న బీజమే సో ఇలాంటి విపరీతమైనటువంటి దాడులు అంటారా, విపరీతమైనటువంటి చర్యలు అంటారా, ఇవన్నీ మనం డే టు డే లైఫ్ లో చూసేవే. సో కామము, క్రోధము, లోభం ఇంత సీరియస్ గా ఉంటుంది కాబట్టి, సో దాని గురించి నేర్చుకోవాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పుకున్నాం. సో మీరు ఇంత హెవీగా డేంజర్ చావులు, చంపుకోవడాలు ఇవే చెప్తున్నారు.
అసలు మనం దీని నుంచి ఈ ఎనిమీస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయలేమా అంటే, సో దానికి ఆదిశంకరాచార్యుల వారు భజ గోవిందంలో చెప్పడం జరిగింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. మీరు ఏదైతే జీవన్ముక్తి కావాలనుకుంటున్నారో, ఈ కామాలు, క్రోధాలు, ఈ కోపాలు, మోహాలు వీటి నుంచి బయటపడాలనుకుంటున్నారో, దానికి సొల్యూషన్ ఏంటి అంటే సత్సంగాలకి వెళ్ళండి, సత్పురుషుల సాంగత్యం చేయండి. వారు చెప్పేటువంటి ప్రవచనమా, సూక్తుల, శ్లోకాల ఏవైతే ఉన్నాయో వాటిని వినడం వల్ల ఫస్ట్ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ఈ చిన్న చిన్న కోరికలు అనేవి మనసులో జనించకుండా ఏమంటారండి, మీకు ఆ డిస్క్రిమినేషన్ పవర్ వస్తుంది. ఆ శ్రవణం చేయడం వల్ల మీ మనసు మీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. కోరిక అనేది తగ్గిపోతుంది, మోహం తగ్గిపోతుంది, క్రోధం తగ్గిపోతుంది. సో విచక్షణ జ్ఞానం అనేది మీరు ఏం చేయాలి, మీరు ఆ సత్సంగంలో శ్రవణం చేస్తారు, మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రాపంచిక విషయాలపైన కోరికలు తగ్గిపోతూ ఉంటే మనస్సు ప్రశాంత స్థితికి వస్తుంది. సో ప్రశాంత స్థితికి వచ్చినటువంటి మనసే జీవన్ ముక్తి. సో నిశ్చల చిత్తే జీవన్ ముక్తి అని చెప్పారు కదండి. ప్రశాంతంగా ప్రశాంత స్థితికి వచ్చినటువంటి మన మనస్సు వల్లనే మీరు ఏదైతే ముక్తి అంటున్నారో, ఏదైతే ఏమంటారండి సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారో, విదేహ ముక్తి అంటున్నారో, ఇవన్నీ కూడా మీకు ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండడం వల్లనే వస్తుంది. సో సేమ్ మళ్ళీ ఏం చెప్పారండి ఆదిశంకరాచార్యులు కూడా, సేమ్ శ్రవణం చేయండి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయండి, మననం చేసిన దాన్ని నిధిధ్యాసనం చేయండి, లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. సో సత్సంగం చేయండి, సత్సంగం చేయడం వల్ల ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉందో మీరు అనుకునేటువంటి ఆ ఫైనల్ గోల్ ని రీచ్ అవుతారు. ఇది టూల్స్ ఫర్ గ్రోత్. సో ఇక్కడ నుంచి మీ డిస్క్రిమినేషన్ పవర్ ని వాడుకుంటూ శ్రవణం, శ్రవణం నుంచి మననం, మననం నుంచి నిధిధ్యాసనం చేసే ప్రయత్నం చేయాలి. ఇది జ్ఞానయోగ. సో మళ్ళీ లాస్ట్ ఇక్కడ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డెత్ ఇచ్చారు. సేమ్ మనం లాస్ట్ క్లాస్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డెత్ ఒక స్టోరీయే చూసాం. ఇక్కడ కూడా సేమ్ అండి, చనిపోయేటప్పుడు ఎవరైనా కూడా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే సో ఆయనలో లీనమైపోతాము. సో ఇది ఎండ్ ఆఫ్ ద డెత్. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ గోల్ ఆఫ్ జ్ఞానయోగ, అల్టిమేట్ గోల్ ఆఫ్ జ్ఞానయోగ కూడా ఉంటుంది. సేమ్ అన్నిట్లలో ఫైనల్ స్టేట్ ఉంటది, అన్నిట్లలో సేమ్ అల్టిమేట్ గోల్ ఉంటది. ఇక్కడ కూడా అల్టిమేట్ గోల్ ఏంటండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎట్లా వెళ్తాము, ఏమంటారండి ఆ త్రిగుణాస్ ని తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా ఫైనల్ స్టేట్ కి వెళ్తాము. ఇది ఈ రోజుటి మన క్లాస్ జ్ఞాన యోగ.